హలో అండి. ఎంతో టేస్టీ అయిన గోబీ 65ని ఎలా తయారు చేయాలో చూద్దామా? ముందుగా గోబీ పువ్వుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని బాయిల్ చేయాలండి. సేపు బాయిల్ చేయకూడదు. ఇలా బాయిల్ చేయడం వల్ల దాంట్లో ఏవైనా పురుగులు గట్రా ఉంటే చనిపోయి తేలిపోతాయి. సైడ్‌కి తీసేయొచ్చు. ఉడికించిన దాన్ని వేరే బౌల్‌లో తీసుకొని దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, గరం మసాలా, ధనియా పౌడర్, పెప్పర్ పౌడర్, అలాగే 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ లేదా రైస్ ఫ్లోర్‌ని తీసుకొని బాగా మిక్స్ చేయాలి. దీనికి హాఫ్ టేబుల్ స్పూన్ వాటర్ వరకే వేయాలండి. మరీ పలచగా కలపకూడదు. ఇలా కలిపిన దాంట్లో కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా వేసి బాగా మిక్స్ చేసి సరిపడా ఆయిల్‌ని తీసుకొని ఫ్రై చేసుకోవడమేనండి. ఇలా ఫ్రై చేస్తే పప్పుచారుతో గానీ, రసంతో గానీ